ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నేను మీకేం ద్రోహం చేశానని నాకు మీరు ద్రోహం చేస్తున్నారు? నేను నీకేం ద్రోహం చేశాను? నేను ఈ ఇంటి కోడల్ని కాకూడదని మీరు కంకణం కట్టుకున్నారు. అది ద్రోహం కదా? బామ్మ, మీ మాట ముతకగాని మనసు మాత్రం మెతక. మీరెంతో మందికి ఎన్నో ఉపకారాలు చేశారు. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. తల్లి మనసుతో ఈ తల్లి లేని పిల్లను కనికరించరా? నేను పుట్టింది మొదలు కష్టాలు పడుతూనే వచ్చాను. తల్లి ప్రేమకు నోచుకోలేకపోయాను. మా నాన్న చేసిన తప్పులకు నన్ను ముద్దాయిని చేస్తారా? నన్ను శిక్షిస్తారా? నేనే గనక మీ మనవరాలుగా పుట్టుంటే ఇలా చేసేవారా? మీరివాళ హాయిగా బతుకుతున్నారంటే దానికి కారణం ఎవరు? మా అమ్మ. మా అమ్మ పూనుకోబట్టి మీ కూతుర్ని మా మావయ్య పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ గురించైనా నాకు సహాయం చేయరా? నాకు మంచి జీవితాన్ని ప్రసాదించండి. నన్ను ఈ ఇంటి కోడల్ని చేయండి. జీవితాంతం రుణపడుంటాను. నాకు పుట్టబోయే బిడ్డకు మీ పేరే పెట్టుకుంటాను. నేనే ఇంటి కోడల్ని కావాలన్నా మా అమ్మ కడసారి కోరిక తీర్చండి. నా కోరిక తీరిస్తే మీకు పుణ్యలోకాలు దొరుకుతాయి. లేదంటే నరకవే దొరుకుతుంది. ఇదిగోండి కాఫీ. శాంతి, ఏమిటండి? వినోద్ ఏమంటున్నాడు? ఏ విషయంలో? పెళ్లి విషయంలో. ఏమో, నాకేం తెలుసు. అంటే నీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం మీకెవరికి కావాలి? అదేమిటే, అప్పుడేమో మీరు నిర్ణయం తీసుకున్నాక నేననేది ఉందన్నావు. అన్నయ్యని సీతని ముందు పెట్టుకొని అడిగితే నన్ను ఇంకేం చెప్పంటారు? అయితే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? ఇష్టం లేదని కాదండి, వినోద్ సీతల జాతకం చూడకుండా మీరు మాటివ్వడం నాకు నచ్చలేదు. శాంతి, జాతకాలు కలవని పెళ్లిళ్ళు నిలబడవండి. నీ పిచ్చి నీది. జాతకాల కలవని పెళ్లిళ్ళు నిలబడవా? మనం జాతకాలు చూసి ప్రేమించుకున్నామా? మా చెల్లెలు జాతకాలు చూసి మన పెళ్లి చేసిందా? మన బతుకులు బాగాలేవా? జాతకం జ్యోతిషం అన్ని తీసి పారేసి వినోద్ సీతల పెళ్లి ఎలా జరిపించాలో ఆలోచించు. బాగా చెప్పేవాళ్ళుడు. నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది, నాకు నచ్చింది. నా ఓటు నీకే. వినోద్కి సీతనివ్వడం చాలా న్యాయం. ఏమిటి అత్తయ్య గారు, కత్తితో నరుగుతాను చంపుతానని బెదిరించి
హఠాత్తుగా ప్లేట్ మార్చారేంటి? ఇది ఫిరాయింపు కాదు, సవరింపు. ముందు ఇష్టం లేకపోయినా బాగా ఆలోచిస్తే మీరనేది నాకు న్యాయంగా అనిపించింది అల్లుడు. మీ చెల్లెలు లక్ష్మికి మీ ఇద్దరు ఎంతో రుణపడి ఉన్నారు. ఈ పెళ్లి రూపేనా ఆ రుణం తీరుతుంది. అందుకే నేను ఒప్పుకుంటున్నాను. కాకపోతే వినోద్ మనసులో ఎవరన్నా ఉన్నారేమో తెలుసుకోండి. ఎవరైనా తన మనసులో ఉన్నారని నీతో చెప్పాడా? చెప్పలేదు. ఎవరన్నా ఉన్నారేమో తెలుసుకుంటే మంచిదని. ఏమీ తెలుసుకోనక్కర్లేదు అత్తయ్య. అయితే మీ ఇష్ట ప్రకారమే కానియండి. శాంతి, మీ అమ్మకున్న ముందు చూపు నీకు లేదు. మాట్లాడితే జాతకాలు జ్యోతిష్యం అంటావు. ఇక ఎవరి అభిప్రాయాలతోనూ పని లేదు. సీతా వినోదుడి పెళ్లి జరగటం ఖాయం. మనస వాచ కర్మణ ఇష్టపడితేనే నన్ను పెళ్లి చేసుకో బావా. కేవలం ఆస్తి కోసం నన్ను కట్టుకోవద్దు. అది మనిద్దరికీ మంచిది కాదు. జీవితాంతం మానసిక అసంతృప్తితో ఎడమొహం పెడమొహంగా బతకాలి. కలవని రేలు పట్టాల్లా కలిసి కాపురం చేయడం నిజంగా నరకమే. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు బావా. నువ్వుగాని ఎవరినైనా ప్రేమించుంటే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురా. నీ పెళ్లి నేను జరిపిస్తాను. ఆస్తి కోసం నువ్వు నీ ప్రేమను త్యాగం చేయొద్దు. నాకు కావలసింది నన్ను ప్రేమించేవాడే గాని నేను ప్రేమించేవాడు కాదు. బావా, నీ ప్రేమను నేను గెలిపిస్తానని చెప్పింది నీకోసం మాత్రమే కాదు, నా జీవితం కోసం. వినోద్ సీతకి కాబోయే మొగుడని మనింట్లోనే కాదు, ఊరంతా తెలిసిపోయింది. వినోద్ సీతని చేసుకోకుండా ఎవరో ఒక అమ్మాయిని ఎవరికీ తెలియకుండా చేసుకున్నాడని తెలిస్తే నాలో ఏదో లోపం ఉందని, అందుకే వినోద్ వేరే అమ్మాయిని చేసుకున్నాడని అందరూ అనుకుంటారు. అలా అనుకుంటే నా జీవితం ఏం కావాలి? నీ మరదలుగా కాకుండా నన్ను స్నేహితురాలుగా భావించి నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకురా. నీ ప్రాణ స్నేహితురాలుగా నిలబడి మీ పెళ్లి నేను జరిపిస్తాను. నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకురా. మీ పెళ్లి నేను జరిపిస్తాను. అంటే ఆ వినోద్ గాడు నిన్ను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా వాడినే ప్రేమిస్తూ కూర్చుంటావా? వాడి ప్రేమకు నీ సపోర్టా? నీ వరస చూస్తుంటే ఆ వినోద్ గాడికి మాలినికి నువ్వే దగ్గర నుండి పెళ్లి జరిపించేలా ఉన్నావే. మనం చెయ్యాల్సింది త్యాగం కాదే, యాగం. ఎవరితోనో చెప్తే నవ్విపోతాడు. ఆ మాలిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఏవి జరగదు. అదిగో ఆ గుడి నమ్మకమే వద్దు. ఏం జరగదు నాన్నా. ఏమిటి ఆ ధీమా? భీమా పక్కనుందిగా. అంటే బామ్ ఇప్పుడు మన కుప్పిట్లో ఉంది. అన్నపూర్ణ అది నిప్పు లాంటిదే. సీతను నిప్పు కూడా ఏమీ చేయలేదని రామాయణమే చెప్పింది. పురాణాలు చెప్పకు నాన్నా. నేను ఏం చేసినా దానికి అర్థం పరమార్థం ఉంటాయి. నా చేతలకు 2 చేతులుంటాయి. అదేమిటో సరిగ్గా చెప్పు. నువ్విక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. బామని ఎదిరించకూడదు. నక్క వినయద్దు, చెప్పు కింద తేలులా పడుండు. సీత, వినోద్ బావతో నా పెళ్లి జరగాలని జయకృష్ణ బాలాజీ ఆశిస్తున్నారు. ఎందుకంటే నన్ను వినోద్ చేసుకోకపోతే వాళ్ళలో ఎవరో ఒకరు చేసుకోవాలన్న భయంతో ఇండైరెక్ట్ గా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఆ జయకృష్ణ మీలాగే తాగుబోతు. బాలాజీ అనితని ప్రేమిస్తున్నాడు. వాళ్ళిద్దరిలో ఎవరిని చేసుకున్నా నేను సుఖపడను. అందుకే వినోద్ మీద గురి పెట్టాను. నీ గురి ఏమిటో నీ మాటలేమిటో నాకేమీ అర్థం కావటం లేదు. వినోద్ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ వినోద్ ప్రేమించిన అమ్మాయిని మళ్ళీ ఇక్కడ తీసుకురమ్మంటావేమిటి? ఆ ప్రేమను కట్ చేయడానికే నేను నెట్వర్క్ చేశాను. ఎవరికీ తెలియకుండా వినోద్ మాలిని పెళ్లి చేసుకుని వస్తే ఎవ్వరూ ఏమీ చేయలేరు. బెదిరించిన మావయ్య కూడా దీవించి ఇంట్లో పెట్టుకుంటాడు. చచ్చే ముందైనా వినోద్కి ఆస్తి ఒక మానడు. అందుకని వినోద్ తెగించే ముందు నేనే తెగించాను. త్యాగవా పాడా? మాలిని మెళ్ళో 3 ముళ్ళు వేయకముందే వినోద్ నా నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టాలి. అందుకే గొళ్ళం వేశాను, కళ్ళం బిగించాను.
మామయ్య వినోద్ బావ ఎవరినో ఒక అమ్మాయిని బైక్ మీద తీసుకొస్తున్నాడు. ఏమిటా నువ్వు చెప్పేది? సరిగ్గా చూసావా? సరిగా చూశాను. ఏమిటి వినోద్ బావ ఎవరో అమ్మాయిని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొస్తున్నాడా? అయిపోయింది బావా, అంతా అయిపోయింది. నా కూతురు జీవితం సర్వనాశనం అయిపోయింది. బావా ఊరుకో బావా. ఏమిటి బావా ఊరుకునేది? మీ వినోద్ మా సీతను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పావా? ఇప్పుడు వాడేమో ఎవరో అమ్మాయిని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొస్తున్నట్ట. అంటే దాని అర్థం ఏమిటి? సీతను పెళ్లి చేసుకునేది వినోదే, దానిలో ఏమాత్రం మార్పు లేదు. నమస్కారం సార్. ఏమాల్ని ఆఫీస్కి వెళ్ళలేదా? లీవ్ పెట్టించి నేనే తీసుకొచ్చాను నాన్న. ఎందుకు తీసుకొచ్చావు? మాలిని నేను ప్రేమించుకున్నాను నాన్న. విన్నావా బావా, విన్నావా? నీ కొడుకు ఏమంటున్నాడో విన్నావా? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారంట. ఏంట్రా తమాషాగా ఉందా? నీ పొట్టిపుడం కానీ ప్రేమించి నా కూతురిని పెళ్లి చేసుకుంటావా? ఎట్ట కుదురుద్ది బావా ఇది? మామయ్య, ప్రేమించి నీ మాలిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ప్రేమట పెళ్ళట. నేను నీకు చెప్పింది ఏమిట్రా? సీతను పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఆస్తులు చిల్లి గవ్వకోట రాదన్నానా? నా మాట అంటే నీకు గౌరవం లేదు. నిన్ను నీ బోడి ప్రేమను నేను లెక్క చేయాలా? నా ఇష్టాలు తెలుసుకోకుండా మీ అంతటా మీరే సీతను పెళ్లి చేసుకోమంటూ కమిట్ అయ్యారు. అవునరా, కమిట్ అయ్యాను. కన్న తండ్రిగా మాత్రం నాకు హక్కు లేదా? ప్రేమించే హక్కు మీ కొడుకుకి లేదు అంటారా? నేనిచ్చే నెల జీతం మీద బతికేదానివి నువ్వేంటో నీ బతికేంటో తెలుసుకోకుండా నన్ను క్వశ్చన్ చేస్తావా? మా వాడిని ఆకర్షించడానికే మా ఆఫీసులో చేరావా? నాకే ఎసురు పెట్టి బంగారం పిచ్చుకల నా కొడుకుని ఎగరేసిపోదాం అనుకున్నావా? నాన్న, అనవసరంగా మాలిని మీద రెచ్చిపోతున్నారేంటి? రెచ్చిపోవడం కాదురా, దాన్ని కాదురా, కథ నువ్వు చెప్పినట్టుగానే నడుస్తోంది. జయం మనదే. ఎందుకంత ఆవేశం? ఆవేశం కాకపోతే ఈ వెధవ చేసింది ఏమైనా బాగుందా? ప్రేమించాడట, పెళ్లి చేసుకుంటాడట, అంతా వీడిస్తేనా? పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారు అర్థం చేసుకోకుండా ఎవరు మటుకు వాళ్ళ నిర్ణయాలు తీసుకోవటమేనా? నాన్న, మీ మాట కాదనడానికి అన్నయ్య మాలిని ప్రేమించలేదు. సీత ఇంటికి రాకముందే అన్నయ్య మాలిని ప్రేమించాడు. కొడుకుగా మీ మాట నిలబెట్టడం కోసం ప్రేమించిన మాలినికి ద్రోహం చేయడం ఎంతవరకు న్యాయం? ప్రేమించి పెళ్లి చేసుకున్న మీరే ప్రేమికులను విడదీయాలనుకోవడం న్యాయమా? అన్నయ్య ప్రేమను కాదంటే మీ ప్రాణమైన మీ చెల్లెలికి అన్యాయం చేసిన అన్నయ్య అవుతారు. మీ చెల్లెలు మిమ్మల్ని ఊరి నుంచి ఎందుకు బయటికి పంపించింది? మీరెందుకు ఊరొదిలొచ్చారు? మీ ప్రేమ కోసం. మీ చెల్లెలి కడసారి కోరిక తీర్చాలనే మీ ఆశయాన్ని నేను అభినందిస్తున్నాను. కాని ఒక ప్రేమ జంటను విడదీసి ఆమె కోరిక తీరిస్తే ఆమె ఆత్మ మిమ్మల్ని క్షమించదు. వినోద్కి ఆస్తిని పంచక్కర్లేదు, ప్రేమను పంచండి చాలు. అది కోట్లాది ఆస్తుపాస్తుల కన్నా గొప్పది. నాన్నా, ప్రేమను కాదన్న వాళ్ళు, ప్రేమికుల్ని విడదీసిన వాళ్ళు ఆ తర్వాత పశ్చాత్తాపపడ్డవాళ్లే. దయచేసి మీరలా కావద్దు. బావా, ఎందు చిన్నపిల్ల, దానికి ఏమీ తెలియదు. అది ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఆ మాటలేవి. వినోదు మాలిని పెళ్లి చేసుకుంటారు. ఏనుగు దాని నెత్తిన అదే మట్టి చల్లుకుంటుందంట. భస్మాసురుడు ఆ నెత్తిన ఆడే చేయి పెట్టుకున్నాడంట. అట్టా ఉంది నీ పరిస్థితి. ఏదో మాస్టర్ ప్లాన్ వేసానన్నావుగా. ఆ వినోద్ గాడు మారిన మెల్లో 3 ముళ్ళు వేయకముందే ఆడి చేత నా నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టించుకుంటానని రింగులు తిప్పావుగా. కానీ ఇప్పుడు ఏమైంది? ఇదిగో నెత్తిన కొట్టేసుకుని మన ఇద్దరం బయటకు వెళ్లే పరిస్థితి వచ్చింది. కథ అడ్డం తిరిగిందమ్మడు. సిస్టర్ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. అసలు నీ మౌనం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. తుఫాను ముందర ప్రశాంతత. తుఫాను వచ్చి వెళ్ళిందిగా, ఇంకా ప్రశాంతత ఎక్కడిది? ఆ తుఫాను వెళ్ళినా మరో పెద్ద తుఫాను రాబోతోంది.
గతాన్ని తవ్వుకుంటే వెనక్కి పడతాం, వర్తమానాన్ని వీలుగా చేసుకుంటే ముందుకు వెళతాం. దేనికి బోర్ల పట్టానికే? కాదు, బోల్తా కొట్టించడానికి. ఆ పడేది ఎవరబ్బా? ఇందు. గాలి ఇందు మీదకి మళ్ళిందా? ముసల్ది మనకి లొంగిందనుకుంటే ఇందు ఎదురు తిరిగింది. అది ఈ ఇంట్లో ఉన్నంతకాలం మన ఆటలు సాగవు. ముసల్ది పొగడ్తలకు పడిపోతుంది. కాని ఇందు అలా కాదు. ఎలాగోలా దాన్ని ఇంట్లోంచి బయటికి పంపిస్తాను. దాన్ని బయటికి పంపించే సంగతి తర్వాత అండి. ముందు మనం వెళ్లే పరిస్థితి వచ్చింది, దాని గురించి ఆలోచించు. అనుకున్న వెంటనే గెలుపు రాదు, వచ్చినా అది నిలబడదు. అంటే ఏమిటమ్మా నువ్వు చెప్పేది? ఓటమిని కూడా గెలుపుగా భావించమంటావా? కాదు, ఓటమిని గెలుపుకి మొదటి మెట్టుగా అనుకోవాలి. కోడలికం పోస్ట్ కొట్టేయడానికి కొంత టైం పడుతుంది. తెల్లారితే మనకి మంచి జరుగుతుందనుకుంటే మాట్లాడకుండా వెళ్ళి పడుకో. మంచి జరుగుతుందనే కదమ్మా నీ మాట వినేది. మంచి జరిగితే నీకు మంచిదే, నాకు మంచిదే. ఇందు, పెరుమాళ్ళు ఎప్పుడో భోంచేసావు కదా, చేశాను. వెళ్ళి నిద్రపోవచ్చుగా. నిద్ర రావట్లేదు. ఎందుకని? నా బుర్రలో ఒక విషయం అటు ఇటు తిరుగుతుంది. ఆ ప్రశ్నకు జవాబు దొరకలేదు. ఏంటి విషయం చెప్పు. అది అది నువ్వు నాతో రా, చెప్తా రా. చెప్పు. ఇందు, ఇందాక ప్రేమ గురించి గొప్పగా చెప్పావు కదా. ప్రేమ అంటే అంత గొప్పదా? గొప్పదే. అయితే ప్రేమిస్తే గానీ పెళ్లి చేసుకోకూడదా? అలా అని కాదు, ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకుని ప్రేమించవచ్చు. పడుకొని కప్పుకోవచ్చు, కప్పుకొని పడుకోవచ్చు, అలాగన్నమాట. అవును. అది సరే ఇందు, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఇప్పుడు అదెందుకు అడుగుతున్నావు? ప్రేమ గురించి అంత గొప్పగా చెప్పావు కదా, నువ్వు ఎవరైనా ప్రేమించుంటావని అనుకుంటున్నాను. ప్రేమించకుండా ప్రేమ గురించి చెప్పకూడదా? అది నాకు తెలీదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఇందు? నేనింకా ఎవరిని ప్రేమించలేదు. అలాగా? అవును ఇందు, ప్రేమ అంటే ఏమిటి? మనం ఎవరినైనా ఇష్టపడితే అది ప్రేమ. మరి నేనంటే నీకు ఇష్టమే కదా? అవును, ఇష్టమే. ఆ ఇష్టాన్నే ప్రేమ అంటారా? నువ్వంటే నాకెంతో ఇష్టం. ఆ ఇష్టం కూడా ప్రేమ కిందికి వస్తుందా? పెరుమాళ్ళు, మనమేమిటో మన అర్హత ఏమిటో తెలుసుకుని మన ప్రేమ గెలుస్తుందా లేదా అని ఆలోచించి ఆ తర్వాతే ప్రేమించడం మంచిది. ఇష్టపడేది ప్రేమ అంటుంది, నేనంటే ఇష్టమే అంటుంది, కానీ అది ప్రేమ కాదంటుంది. ఈ ప్రేమ గురించి ఆలోచిస్తే అమ్మో ప్రేమే పిచ్చిది. సీత, ఏంటిది? సీత, అడిగేది నిన్నే. కనిపించడం లేదు? ముగ్గు తెలుసు. ఇంటి ముందు నాగుపాము ముగ్గేస్తారా ఎవరైనా? వేస్తే ఏమిటట? వెయ్యకూడదు. అది చెప్పడానికి నువ్వెవరు? నేను ఇంటి ఆడపడుచుని. నేను ఇంటి కోడల్ని. అదింకా కాలేదు, కావడానికి అవకాశం లేదు. అయితే నువ్వే నన్ను ఇంటి కోడల్ని కాకుండా చేస్తావా? అలాంటి బుద్ధి నాకు లేదు. అంటే అలాంటి బుద్ధి నాకుందా? అనవసరంగా మాట్లాడొద్దు. ఇంటి ముందు నాగుపాము ముగ్గులు, రాబందు ముగ్గులు ఎవ్వరూ వేసుకోరు. ఇంటి ముందు వేసే ముగ్గులు అందంగా చూసేవాళ్లు సంతోషించేలా ఉండాలి. ఆ ముగ్గులు మాకు వచ్చు. మరైతే వేయలేకపోయావా? నీతో చెప్పించుకుందామని ఆగాను. తగుదునమ్మా అంటూ తయారయ్యావు గాని పద పద పని చూసుకో. నీకు ముగ్గులు వేయడం కన్నా పిడకలు చేయడం బాగా వచ్చని నాకు తెలుసు. ముందా పని చూసుకో. నేను నీలాంటి దాన్ని కాదు, అందుకే క్షమించి వదిలేస్తున్నాను. అది చేతకానితనం. నా చేతగానితనం నీకేం తెలుసు? ఇంకోసారి నా దారికి అడ్డం వచ్చావో
నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? చెప్పి చేయడం నాకు అలవాట్లేదు. మహా చేసి మావికి నా మీద లేనిపోనివి కల్పించి చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళగొడతావు. అంతేగా నువ్వు చేసేది? చెడు జరగకూడదని తలుస్తుంటాను. ఉహుం. నిన్ని ఇంటి నుంచి బయటికి పంపించాలంటే క్షణం పట్టదు. ఆ క్షణం రానీకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. పొద్దుటి నుంచి చూస్తున్నాను. ఏమిటి అంతగా ఆలోచిస్తున్నారు? నా లెక్క తప్పింది శాంతి. వినోద్కి సీతనిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ వాడేమో మాలిని మోజులో పడ్డాడు. జయకృష్ణ తాగుబోతయ్యాడు. తెలిసి వాడికిచ్చి ఆ అమ్మాయి జీవితం నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. బాలాజీ అనితను ప్రేమిస్తున్నాడు. నా మాట నిలబెట్టడానికి ముగ్గురూ పనికి రాకుండా పోయారు. నా చెల్లెలు కడసారి కోరిక తీర్చలేకపోయాను. నాకేం తోచట్లేదు. నీకేదేం తోస్తే చెప్పు శాంతి. నేను చెప్తాను నాన్నా. నాన్నా, మీ చెల్లెలి కడసారి కోరిక తీర్చలేకపోతున్నందుకు మీరు బాధపడ్డంలో తప్పులేదు. చదువు సంధ్యల్లేని పల్లెటూరి పిల్లైన సీతను చదువుకున్న మీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకోవడం సరికాదు. మీ కోరిక నెరవేరడం మాట అటుంచి మీ పిల్లలు జీవితాంతం బాధపడాల్సొస్తుంది. అయితే ఇప్పుడేం చేద్దామంటావు? సీత ఎవరిని చేసుకోవాలనేది కాదు ముఖ్యం. సీతకు పెళ్లి కావడమే ముఖ్యం. అంతకన్నా ముఖ్యం తన జీవితం బాగుపడటం. ఇష్టపడని అన్నయ్యకిచ్చి చేయడం కంటే సీతను ఇష్టపడే వాడికిచ్చి పెళ్లి చేయడమే మంచిది.